హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ప్రపంచంలోకెల్లా చాలా అందమైన స్త్రీ. కథా రచయిత శ్రీ హరీంద్రనాథ్ చటోపాధ్యాయ్ గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం. సువిశాల వినీల ఆకాశం కింద ప్రశాంతమైన పల్లెటూరు చుట్టూ పరుచుకున్న పచ్చటి వరి పొలాలు. అల్లనల్లన గాలులు వీస్తూ ఉంటే మురిసిపోయిన వరి పొలాలు తమ పచ్చదనం అందమా, ఆకాశం నీలిరంగు అందమా అని పోల్చి చూసుకుంటున్నట్లు కనిపిస్తున్నాయి. ప్రకృతి అందమైనదే అయినా పొలాల్లో చెమటోడ్చి కాయ కష్టం చేసే రైతులకు పంటలు పండించటంలో సాయపడకపోతే అది అందం అనే మాట అర్థాన్ని కోల్పోయి ఉండేది. పంటలు పండటానికి ఒక్క వర్షం మాత్రమే ప్రధానమని అనుకోవద్దు. మన రైతులు శ్రమతో నుదుటి నుంచి వీపులు, వక్షస్థలాలు, కణతుల నుంచి జార్చే చెమటధారులను మర్చిపోకూడదు. వాళ్ళు పడే శ్రమకు తప్పక ఫలితం లభించాలి. పొలంలో రైతులాగే ఆకాశంలో రోజంతా కష్టపడి పనిచేసిన సూర్యుడు అస్తమిస్తున్నాడు. రోజంతా ఆకాశంలో శ్రమపడి అరుదైన నక్షత్రాల పంటను పండించే ఒంటరి రైతు సూర్యుడు అని చెప్పవచ్చును. సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో పురుషులు, స్త్రీలు అయిన రైతులు మైత్రి సహకారంతో విత్తి, పెంచి పండించిన పంటను, ధాన్యాలను తల మీదలకు ఎత్తుకుని పొలాల నుంచి ఇండ్లకు తిరిగి ప్రయాణం అవుతున్నారు. వారి వెంట కొందరు చిన్నపిల్లలు కూడా ఉన్నారు. కొందరు పిల్లలు సంతోషంగా తల్లులకు హత్తుకునున్నారు. మరికొందరు తల్లుల వెంట నడుస్తున్నారు. అయితే ఒక పిల్లవాడు మాత్రం సీతాకొక చిలుకలను తరమటంలో నిమగ్నమైపోయాడు. వాటిని చూస్తే ఎవరికి మాత్రం సంతోషం కలగదు. కొన్ని సీతాకొక చిలుకలకు తెల్లటి చుక్కలతో పొడవాటి నల్లటి రెక్కలున్నాయి. మరికొన్ని నారింజ రంగువి. ఇంకొన్ని అయితే తెల్లటి చుక్కలతో ఎర్రగా ఉన్నాయి. ఎంతటి అద్భుతమైన ప్రాణి సీతాకొక చిలుక! అది ఎగిరే పువ్వని చెప్పవచ్చును. పొలాలకు కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న తమ గుడిసెలకు రైతులు తిరిగి వెళుతున్నారు. ఎంత దూరమైనా సరే పేద రైతులు నడిచి వెళ్తారు. వాళ్ళ పాదాల స్పర్శ లేకుండా బాటలు సుఖంగా, సంతోషంగా ఉండలేవు. సీతాకొక చిలుకలను తరుముతున్న పసివాడు ఉన్నట్టుండి తన తల్లికి దూరమైపోయినట్లు గ్రహించి ఉలిక్కిపడ్డాడు. అమ్మా, అమ్మా అంటూ గట్టిగా పిలవసాగాడు. కానీ అప్పటికే చాలా దూరం ముందుకు వెళ్ళిపోవటంతో ఆమెకు కొడుకు పిలుపు వినిపించలేదు. పైగా సూర్యుడు పూర్తిగా అస్తమించటంతో చీకటి అలుముకోసాగింది. పిల్లవాడి అమ్మా అమ్మ అనే అరుపులతో గాలి ప్రతిధ్వనించసాగింది. బాట ఒంటరిగా ఉంటుంది. పొలాలు ఒంటరిగా ఉన్నాయి. పరిసరాలన్నీ ఒంటరిగా, పిల్లవాడు కూడా ఒంటరిగానే ఉన్నాడు. అదృష్టవశాత్తు ఎదుటివైపు నుంచి చామన ఛాయతో దృఢకాయుడైన ఒక రైతు వచ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాయనా అని అడిగాడు ఆ రైతు. తప్పక సాయపడతాను అన్న ఆదరం ఆయన కంఠస్వరంలో వినిపించింది. నాకు మా అమ్మ కావాలి అంటూ ఏడవసాగాడు పిల్లవాడు. మీ అమ్మ ఎలా ఉంటుంది అని అడిగాడు ఆ రైతు. చాలా అందంగా ఉంటుంది మా అమ్మ అన్నాడు ఆ పిల్లవాడు. ఏడవద్దు, మీ అమ్మని నేను తీసుకొస్తానన్నాడు రైతు. అంతలో ఒక అందమైన స్త్రీ అటువైపుగా వస్తూ కనిపించింది. ఈమెనా మీ అమ్మ? చాలా అందంగా ఉంది అన్నాడు రైతు. కాదు కాదు, మా అమ్మ ఈ ప్రపంచంలోకెల్లా చాలా అందమైన స్త్రీ అన్నాడు పిల్లవాడు. ఆ తరువాత మరొక స్త్రీ అటుకేసి వచ్చింది. ఈమెనా మీ అమ్మ అని అడిగాడు రైతు. కాదు కాదు, మా అమ్మ చాలా అందంగా ఉంటుంది, ప్రపంచంలో అందరికన్నా చాలా అందంగా ఉంటుంది అంటూ ఏడవసాగాడు పసివాడు. తరువాత ఒకరి వెనుకగా ఒకరు చాలా అందమైన స్త్రీలు అటువైపు వచ్చారు. వారందరినీ చూసిన వారిలో ఎవరూ తన తల్లి కాకపోయేసరికి పసివాడు పట్టరాని దుఃఖంతో ఏడవసాగాడు. ఇక తన తల్లిని చూడలేనేమోనని భయం వాడికి పట్టుకుంది. అయినా పరిపూర్ణంగా విశ్వసిస్తేనే ప్రేమ ఫలిస్తుంది. కొద్ది దూరంలో తన తల్లి రావటం కనిపించగానే పట్టరాని ఆనందంతో అరుస్తూ వెళ్ళి ఆమె కాళ్లను చుట్టుకుని, ఈమె మా అమ్మ, మా అమ్మ వచ్చేసింది, ఆహా అమ్మ వచ్చేసింది అన్నాడు పిల్లవాడు సంతోషంతో. చామన ఛాయ రైతుకి నవ్వు ఆగలేదు. అతడి నవ్వు విని భూలోకంలో ఏం జరిగిందా అని ఆకాశంలోని దేవతలు విస్తుపోయారు. ఆ పిల్లవాడి తల్లి అతి సామాన్యమైన పేద రైతు మహిళ. ఆమెకు ఒక కన్ను కూడా లేదు. ఆమె ముఖం ఎండకు కమిలిపోయి నల్లగా ఉంది. ఈమెనా మీ అమ్మ? ఈమె ప్రపంచంలోకెల్లా చాలా అందమైన స్త్రీనేనా అంటూ దిక్కులు పెక్కటిల్లేలా నవ్వసాగాడు రైతు. అవును,
ఈమె ప్రపంచంలోకెల్లా చాలా అందమైన స్త్రీ, మా అమ్మ అన్నాడు పిల్లవాడు. వాడి కంఠస్వరంలో పసిప్రాయపు వసంత పుష్పాలన్నీ ఇమిడి ఉన్నట్లు కనిపించింది. కథ సమాప్తం.